Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Monday until 19th January 2026. And I hope మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి, డేటా బ్రేక్డౌన్ లెవెల్స్ కానివ్వండి మీకు లైవ్లో అయితే హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం మెనీ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ట్రస్ట్. బేసిక్గా ఛానల్ ఓపెన్ చేసిన పర్పస్ అయితే కొంచెం సాల్వ్ అవుతుంది అనిపిస్తుంది. అండ్ బేసిక్గా మేము ఏదైతే ఆర్ఓఐ జనరేట్ చేసుకుంటామో ఆ లెవెల్లోనే 3 to 4% ఆర్ ఈవెన్ 2 to 3% పీపుల్ని మనం అట్లీస్ట్ థాట్ ప్రాసెస్ని చేంజ్ చేయగలిగిన చాలు అనేది ఇంటెన్షన్ ఉండే. బట్ నిజంగా చెప్పాలంటే రెగ్యులర్గా ఈవెన్ మాతో వాట్సాప్లో కానీ ఆర్ ఈవెన్ ఛానల్ చూస్తూ ఎవరైతే అసోసియేట్ ఉన్నారో 50+ మెంబర్స్ పైన అయితే ఉన్నారు. అండ్ నిజంగా ఇదొక అంటే అట్లీస్ట్ లాసెస్ తగ్గినాయి అండ్ థాట్ ప్రాసెస్ చేంజ్ అయింది అండ్ తీసుకునే ట్రేడ్స్ కాన్ఫిడెంట్గా ఉన్నాయి అండ్ నంబర్ ఆఫ్ ట్రేడ్స్ తగ్గినాయి. సో ఈ కమెంట్స్ అన్నీ విన్నప్పుడు అది అంటే మన అనాలిసిస్ వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది, అట్లీస్ట్ ఆలోచింపజేస్తుంది అన్నప్పుడు ఆ వచ్చే హ్యాపీనెస్ వేరు, దట్ ఈస్ నెక్స్ట్ లెవెల్. సో అది మనం ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేము ఎవరికి. అండ్ వన్స్ అగైన్ మెనీ థ్యాంక్స్ ఎవరైతే పాజిటివ్ కమెంట్ చేసినారో అండ్ ఎవరైతే మాకు సపోర్టివ్గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా. సో అండ్ ఈ ఎఫర్ట్స్ మీకు యూజ్ అవుతున్నాయి అనిపిస్తే అట్లీస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి, సో దట్ ఇంకొంచెం బ్రాడర్ రీచ్ అనేది ఉంటుంది. సో కమింగ్ టు ద టాపిక్. సో ఈవెన్ రెగ్యులర్గా మనం నెక్స్ట్ సెషన్ కంటే ముందు బేసిక్గా ఈరోజు ప్రీ మార్కెట్ అంటే లాస్ట్ సెషన్ ఫ్రైడే రోజు జరిగిన ప్రీ మార్కెట్ అనాలిసిస్ అయితే చూస్తాం. సో ఒకసారి క్విక్గా ప్రీ మార్కెట్ అనాలిసిస్ చూసి దాని తర్వాత నెక్స్ట్ సెషన్ కోసం ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో ఇది బేసిక్గా ఫ్రైడే రోజు జరిగిన యాక్టివిటీ. సో బేసిక్గా ఫ్రైడే రోజు ఎలా ఉండింది అంటే ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో అంటే బేసిక్గా మీలాగా నాలాగా ఇండివిజువల్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరి వ్యూ స్లైడ్ బేరీజ్ ఉండే. అండ్ అట్ ద సేమ్ టైం ఎఫ్ఐఎస్ కూడా స్లైడ్ బేరీజ్ ఉండే. బట్ ఎవరైతే ప్రొప్రైటరీస్ ఉన్నారో ఒక కైండ్ ఆఫ్ అంటే మోడరేట్ పొజిషన్స్ బుల్లిష్ ఉండే అని చెప్పుకున్నాం. బట్ ఇదంతా కూడా సైడ్ వైజ్ ప్రైస్ యాక్షన్ అని డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఎండ్ ఆఫ్ ద డే ఒక డేస్ క్యాండిల్ చూస్తే మీకు ఈజీగా అర్థం అవ్వాలి ఎలాంటి క్యాండిల్ ఫామ్ అయింది అనేది. సో డేటా అనేది మనకి ఎప్పుడు అబద్ధం చెప్పదు. అండ్ అట్ ద సేమ్ టైం ఓన్లీ థింగ్ ఈజ్ మన సైకాలజీ మాత్రమే మనకి హెడ్ఏక్ క్రియేట్ చేస్తూ ఉంటుంది, బికాజ్ మనం అక్కడ మనీ చూస్తూ ఉంటాం కాబట్టి ఈవెన్ బేరిష్ ఉన్నా బుల్లిష్ ఉన్నా. సో అది అండ్ రెగ్యులర్గా ఇక్కడ మీరు ఎవరైతే న్యూస్ ఫాలో అవుతుంటారో ఆర్ మీరు ఇక్కడ క్లియర్గా చూడండి, బయట ఎక్కడ చూసిన మార్కెట్లో ఈవెన్ నాకు వచ్చే కాల్స్ కూడా మల్టిపుల్ థింగ్స్ అనమాట. సో ఎలా ఉండింది అంటే సో యుఎస్ ఇష్యూస్ కానివ్వండి అండ్ మిగతా ఇష్యూస్ కూడా సో అన్నీ అబ్జర్వ్ చేస్తే ఒక బేరిష్ ట్రెండ్ అనేది ఉండొచ్చు అని చెప్పేసి రీటైలర్స్ అంతా లైట్గా బేరిష్ సైడ్ అయితే షిఫ్ట్ అయిన ఉండే ఫ్రైడే సెషన్ కోసం. బట్ లేటర్ ఏం జరిగిందో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో ఎప్పుడైతే రీటైలర్స్ బేరిష్గా ఉంటారో బయట సెంటిమెంట్ ఎంత ఉన్నా సరే అట్లీస్ట్ ఒక 1 hour వాళ్ళ పొజిషన్స్ని హోల్డ్ చేసినా కూడా రీటైలర్స్ అనేది వాళ్ళ బేరిష్ని అంటే వాళ్ళ లాసెస్ని వాళ్ళ వ్యూ కరెక్ట్ అయినా సరే వాళ్ళ లాసెస్ని హోల్డ్ చేయలేరు. కాబట్టి మీరు క్లియర్గా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ట్రాప్ అయిన వాళ్ళు ఎవరు అని చెప్పేసి. అండ్ మన వ్యూ వచ్చేసి ఎలా ఉండింది అంటే ఈ జోన్ ఏదైతే ఉండిందో మీకు ఇక్కడ క్లోజ్ చేసి చూపిస్తా క్లియర్గా, సో దట్ ఈజీగా రికగ్నైజ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సో మీకు క్లియర్గా అర్థం చేసుకోండి ఇక్కడ నుంచి వస్తే మనం ఒక హై ప్రాబిలిటీ బేరిష్ ట్రేడ్ టిల్ ఈ లెవెల్ వరకు అనుకున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం ప్రైస్ దీని పైకి వెళ్తూ ఉంటే ఒక బుల్లిష్ ట్రేడ్ ఉండొచ్చు, బట్ దీస్ లెవెల్స్ అండ్ అవాయిడబుల్ సినారియో కూడా మనం గెస్ చేసుకున్నాం. అండ్ ఈ ట్రెండ్ లైన్ మార్క్ చేసుకొని చూడండి అన్నట్టు కూడా మనం డిస్కస్ చేసుకుంటూ ఉండే. సో సేమ్ థింగ్ హ్యాపెండ్ అనమాట, క్లియర్గా అదే జరిగింది. సో ఈవెన్ ఫస్ట్ క్యాండిల్ అలా చూసినా కూడా బట్ సో క్లియర్గా దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రైస్ ఏదైతే ఉందో ఈ లెవెల్కి అయితే వెళ్ళిందో ఇదంతా ఈజ్తో వెళ్ళినట్టు అంటే ఇంకా బుల్లిష్ అని ఆ వేలోనే వెళ్ళింది తప్పితే డేటా అనేది ఇంత లేదనమాట. సో డేటా యాక్చువల్గా బేరిష్ ఉండే, బట్ ఏడిఆర్ చూడండి క్లియర్గా మీకు ఇప్పటికే అర్థమైపోతుంది ఏంటి అనేది. సో సో అండ్ ఎవరైతే ఈ లెవెల్ కోసం వెయిట్ చేసి ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్
ఆర్ ఈ లెవెల్లో అంటే అట్లీస్ట్ డౌ థియరీ ఫెయిల్ అయ్యి కిందికి వచ్చేదాకా వెయిట్ చేసే ఎవరైతే ఉన్నారో అట్లీస్ట్ కమెంట్ చేయడానికి ట్రై చేయండి. మీ పేషెన్సీ అంటే వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్లా ఉంటుంది. సో ఈ ఏరియా వరకు ఎవరైతే బేరిష్ ఉన్నారో, ఈ ఏరియా తర్వాత ఎవరైతే బేరిష్నెస్ తీసుకున్నారో అంటే మీరు యాక్చువల్గా ఒక మంచి బెస్ట్ ట్రేడర్గా అంటే మారుతున్నారు అనమాట. అట్లీస్ట్ మీలో చేంజెస్ ఉన్నాయి. ఈ టైం వరకు ఎవరైతే తీసుకున్నారో కమెంట్ చేయడానికి ట్రై చేయండి. వేరే వాళ్ళకి కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఎందుకు వెయిట్ చేయాలనేది కూడా అర్థమవుతూ ఉంటుంది. యా, సో ఇక్కడ నుంచి క్లియర్. అండ్ మనం ఇక్కడ నుంచి బేసిక్గా ఇక్కడ సిగ్నల్ని చూసినా కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడే బేరీ సిగ్నల్ అయితే పాపులేట్ అయింది. అండ్ ఇక్కడ మనకు క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఈ లెవెల్ నుంచి మనం ఈ స్టాప్ లాస్ పెట్టుకొని తీసుకున్నా కూడా ఈజీగా మనకి 1:3 అంటే అట్లీస్ట్ మనం 40 పాయింట్స్ ఇక్కడ ఏదైతే ఉందో మనం అట్లీస్ట్ 30 పాయింట్స్కే చూస్తాం. కాబట్టి మీరు క్లియర్గా మనం ఈ దీనికే క్యాండిల్ వచ్చింది కాబట్టి ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అండ్ యా, సో ఇంకొకటి ఏంటి అంటే మనం మెయిన్గా కన్సిడర్ చేసేది ఏడిఆర్ కూడా. అండ్ ఏడిఆర్ని చూస్తే కూడా మనకి ఎన్ని పాయింట్స్ టాప్ నుంచి బాటమ్ అంటే ఎందుకు ఇంకా డేటా కిందికి వెళ్ళలేదు అంటే సో డేటాలో అంత స్ట్రెంగ్త్ లేదు. ఈవెన్ 211 పాయింట్స్ ఏడిఆర్ అంటే ఇన్ని పాయింట్స్ తర్వాత కూడా అంత అగ్రెసివ్గా బేరీస్ వెళ్ళడానికి పొజిషన్స్ కూడా లేవు. సో అదొకటి. అండ్ ఏదైతే ఇనీషియల్గా ఇక్కడ ట్రాప్ అయితే జరిగింది కంప్లీట్గా, ఎవరైతే ఇక్కడ చూస్తే మీకు అరౌండ్ 8 to 9 crores పుట్ సైడ్ కాంట్రాక్ట్స్ బిల్డ్ అయితే కాల్ సైడ్ జస్ట్ 1.5 crore బిల్డ్ అయింది. దాని తర్వాత వాళ్ళ ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగి ఉండొచ్చు బేసిక్గా. యా, సో ఇక్కడ ఎందుకు మార్కెట్ ఎలా ఉంటుంది మనం అందరం ఒకటి అనుకుంటే మార్కెట్ ఎందుకు ఆపోజిట్గా జరుగుతుంది అంటే ఇది అనమాట. సో న్యూస్ని స్ప్రెడ్ చేయడం, ఆ స్పెక్యులేషన్ని క్రియేట్ చేయడం, సో ఇలాంటి వాటికి మనం దూరంగా ఉండి మన వ్యూని బిల్డ్ చేసుకుంటే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఎటువైపు ఉన్నారు, సో ఇలాంటి స్ట్రెంగ్త్ ఉన్న టాపిక్స్ని మనం ఎక్కువ ఐడెంటిఫై చేయగలిగితే మన ట్రేడింగ్ జర్నీకి చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది. సో పబ్లిక్ రెగ్యులర్గా మన చుట్టుపక్కల ఏమనుకుంటున్నారో దానికి క్వైట్ ఆపోజిటే జరుగుతూ ఉంటాయి ఎనీ టైం. బట్ స్టిల్ మనం మన క్లయింట్ సైకాలజీ ప్రకారమే అలైన్ ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో స్టిల్ మీరు ఇంకా లాసెస్ చూస్తూ ఉంటే అట్లీస్ట్ ట్రేడింగ్ ఆపేయండి. ఒక 1-2 weeks రీసెర్చ్ చేయండి. ఆర్ మీకు ఏదైనా నచ్చిన ఛానల్ ఉంటే వాళ్ళు ఫాలో అవ్వండి, చూడండి, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోండి. సో దట్ అది మీకు హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. యా, సో ఇది బేసిక్గా ఫ్రైడే రోజు జరిగిన యాక్టివిటీ. అండ్ ఇక్కడ బుల్లిష్ ట్రేడ్ చేయడం తప్పేం కాదు. బికాజ్ ఏదైతే బ్రేక్అవుట్ అయిందో అంటే బేసిక్గా మనం ఛానల్ బ్రేక్అవుట్ అది మాట్లాడుతూ ఉంటాం కదా, ఇక్కడ ఛానల్ బ్రేక్అవుట్ కాదు, బట్ స్టిల్ వీ కెన్ ట్రస్ట్ దట్ అనమాట. అంటే మీరు క్లియర్గా చూస్తే ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఏదైతే బ్రేక్అవుట్ అయింది దాని తర్వాత ఈ లెవెల్ వరకు వెళ్తుందని. ఓన్లీ థింగ్ ఈజ్ ఆపోజిట్ ట్రేడ్ చేస్తే, ఆపోజిట్ ట్రేడ్ అంటే బేసిక్గా ఎప్పుడైనా సరే మీకు ఇంతకుముందు కూడా మెన్షన్ చేసి చూపిస్తూ ఉండే, సో ఇట్లా ప్రైస్ అనేది అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు, ప్రైస్ అనేది ఎప్పుడైనా సరే అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఏంటి అంటే మనం ఈ మూవ్స్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేయకూడదు ఎప్పుడు కూడా. ఎప్పుడైనా సరే ఇక్కడికి ప్రైస్ రాగానే అట్లీస్ట్ మనం బై ఆన్ డిప్స్ అనే టార్గెట్ మనకు ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈఎంఏస్ ఉండొచ్చు, ఇక్కడ మనకి ఈఎంఎస్ సపోర్ట్ ఉండొచ్చు ఇక్కడ నుంచి, ఆర్ లేదా ఫిబొనాచి లెవెల్స్ ఉండొచ్చు. ఇలా మనం దీన్ని ట్రేడ్ చేయడానికి ట్రై చేయాలి. వీటిని పట్టుకొని ఈఎంఏస్ కానీ ఫిబ్ లెవెల్స్ కానివ్వండి, హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ కానీ, సో ఇలా వీటిని బేస్ చేసుకొని మనం ట్రేడ్ చేయడానికి అయితే ట్రై చేయాలి. సో ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి క్లియర్గా. బై ఆన్ డిప్స్ అంటే ఎప్పుడు కూడా ఒక రైజ్ని మనం సెల్ చేయకూడదు. ఎప్పుడైనా సరే సేమ్ వే క్వైట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఏంటి అంటే ఇవన్నీ జస్ట్ స్కాల్పర్స్ అయితే నాకు తెలిసి చాలా బాగా మూవ్ని అయితే క్యాప్చర్ చేసి ఉంటారు. బికాజ్ వాళ్ళ టార్గెట్ ఎప్పుడు కూడా 50 points అలానే ఉంటుంది కాబట్టి విత్ ఇన్ వాళ్ళు వెళ్ళిపోతారనమాట. బట్ ఎవరైతే కొంచెం పొజిషనల్గా కానీ ఇంట్రాడే కోసం వెయిట్ చేసే వాళ్ళైతే మళ్ళీ లాసెస్ని చూడాల్సి వస్తుంది బికాజ్ ఈవేనే. అండ్ ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఫేక్ బ్రేక్అవుట్ లాగా ఎలా కన్సిడర్ చేయొచ్చు అనేది. అండ్ ఇఫ్ యూ గో టు 5 minutes కొంచెం ఈ ఛానల్ స్టీప్గానే ఉంది, బట్ స్టిల్ ఈ ఛానల్ కాకుండా పర్సనల్గా నేను ఈ జోన్ కిందికి వస్తే దట్ వుడ్ బి అంటే ఈజీగా రికగ్నైజ్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ ఎవరైతే మెసేజ్ చేశారో ఇది డబుల్ బాటంలా ఉంది అంటే ఎస్ డబుల్ బాటంలో కనిపిస్తుంది. బట్ ఇఫ్ యూ గో టు అంటే ఆర్ఎస్ఐలో చూసినా ఎక్కడ చూసినా కూడా అంత క్లియర్ డైవర్జెన్సెస్ అయితే లేవు. అండ్ ఎప్పుడైనా సరే డబుల్ బాటం ఎప్పుడైనా సరే బాటంలో ఫామ్ అవ్వాలి అంటే ఈ బాటంలో ఫామ్ అవ్వాలి అంటే ఇక్కడ నుంచి ఒక సిగ్నిఫికెంట్ ఒక డౌన్ఫాల్ అయితే ఉండాలి. ఈవెన్ సేమ్ వే ఒక డబుల్ టాప్ ఫామ్ అవ్వాలన్నా కూడా పైన
పైన ఫామ్ అవ్వాలి, అండ్ ఈ ఫామ్ అయ్యే వే కూడా దీనికి కూడా ఒక సిగ్నిఫికెంట్ ర్యాలీ ఉండాలన్నమాట. సో అప్పుడే దాన్ని రికగ్నైజ్ చేయడానికి వస్తుంది. ఇక్కడ అలాంటి సినారియో అయితే కనిపించట్లేదు. సైడ్ వే స్ట్రక్చర్లో డబుల్ బాటమ్ స్టిల్ కన్సిడర్ చేసి తీసుకున్నా పర్లేదు, బట్ ఓన్లీ థింగ్ ఈ స్టాప్ లాస్ అనేది స్ట్రిక్ట్గా ఉండాలి. ఇది ఫెయిల్ అయితే నేర్చుకుంటారు సైడ్ వేస్లో తీసుకోవద్దు అనేది కాబట్టి. అండ్ మన జోన్ నుంచి హై ప్రాబిలిటీ జోన్ వచ్చాక సో ఇక్కడ ట్రేడ్ తీసుకోవచ్చా లేదంటే మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు సో సేమ్ వే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసి 27 పాయింట్స్ ఉన్నాయి, అండ్ డే లో వరకే మనకి ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. అండ్ డే లో చూసుకుంటే కూడా డైరెక్ట్ 1:3 డైరెక్ట్ టార్గెట్ అనేది వచ్చేసింది. సో ఇది మనం యాక్చువల్గా ఈవెన్ ఇట్ సైడ్ వెళ్ళినా కూడా ట్రేడ్ తీసుకోవచ్చా అంటే ఒకసారి చెక్ చేద్దాం. సో బుల్లీస్ పర్సనల్గా అయితే నేను సజెస్ట్ చేయను, నేను డేటా షీట్లో కూడా ఎంటర్ చేయట్లేదు, బికాజ్ ఇక్కడ స్టాప్ లాస్ పెద్దగా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం అంటే ఇలా చూసుకున్న ఈ ఏరియాస్లో చూసుకున్నా కూడా పెద్దగానే ఉంది, సపోర్ట్ అండ్ క్లియర్గా లేదు, బట్ స్టిల్ తీసుకున్న వాళ్ళ ఇష్టం. బట్ నేనైతే ఎప్పుడైనా సరే సెల్ ఆన్ రేజ్ ఉన్నప్పుడు రేజ్ అయ్యేటప్పుడు బై చేయొద్దని చెప్తాను. ఎప్పుడైనా సరే ఇందాక చూపించినట్టే ఆ డైరెక్షన్లోనే అంటే మనకున్న డైరెక్షన్లోనే ట్రేడ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. చేస్తే స్టాప్ లాసెస్ అనేవి తగ్గుతూ ఉంటాయి. సో ఇది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. సో సేమ్ థింగ్ ఫ్రైడే రోజు ఎవరైతే వీళ్ళు బేరిష్ ఉండే అండ్ వీళ్ళు బుల్లిష్ ఉండే, బట్ వీళ్ళ యాక్టివిటీ స్విచ్ అయిపోతారు అనిపించింది. బట్ వాళ్ళ టార్గెట్ అయితే తీసుకొనే వచ్చింది ప్రైస్ అనేది. స్టిల్ దాని తర్వాత మనం ఏదైతే వ్యూ బిల్డ్ చేసుకున్నామో ఆ వ్యూ అనేది క్లియర్గా ఆ వ్యూ ప్రకారమే మనకి టార్గెట్ అయితే ఇచ్చింది. బట్ ఇక్కడ ఒక చిన్న నోటీస్ చేయాల్సింది ఏంటి అంటే ఇన్ కేస్ మనం ట్రయల్ చేసి ఉంటే మళ్ళీ మనకి ఈ ఏరియాలో దొరుకుతుండే, అంటే ఇక్కడ అట్లీస్ట్ 1:3 వస్తే మళ్ళీ 1:2.5లోనే ట్రయల్ చేస్తే ఇది ఒక్కసారి మనకి హెడ్ ఏక్ జరిగింది. సో 1:2.5 జెన్యున్గా నేను ట్రాక్ చేస్తూ ఉన్నా కాబట్టి మీకు ఇదే డీటెయిల్స్ చెప్పడానికి ట్రై చేస్తూ ఉన్నా. అండ్ ఈ మంత్లో మనకి ఒక రెండు స్టాప్ లాస్ హిట్లు అట్లీస్ట్ 2 days ట్రేడ్ చేయలేదు, 4 days నెక్స్ట్ ఒకటి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళింది ట్రేడ్. సో ఇలా 5 days ట్రేడింగ్ చేయలేదు, బట్ స్టిల్ మనకి అట్లీస్ట్ 355 పాయింట్స్ క్యాప్చర్ చేసే ఛాన్స్ అయితే దొరికింది. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇది మనకి ఇంత పెద్ద ర్యాలీ అయితే చూడండి, ఇక్కడ ఎంత మంచి డౌన్ఫాల్ని క్యాప్చర్ చేయగలిగినాం ఈవెన్ వితౌట్ ఇండికేటర్ కూడా. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ స్టిల్ ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి. స్టిల్ మళ్ళీ ఒకసారి మెన్షన్ చేస్తూ ఉన్నా, ఎవరైనా స్కిప్ చేసి చూసినా కూడా ఈ టైం వరకు అట్లీస్ట్ అంటే 12:15 12:30 వరకు వెయిట్ చేసి ఈ బేరిష్ మూవ్ని క్యాప్చర్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి, సో దట్ అది హెల్ప్ అవుతుంది వేరే వాళ్ళకి కూడా. అండ్ సో నెక్స్ట్ ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ ఫ్రైడే రోజు ఎలా ఉండింది, నెక్స్ట్ సెషన్ కోసం ఓపెన్ పొజిషన్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి క్లియర్గా చూద్దాం. అండ్ సో మీరు ఇక్కడ నేను యాక్చువల్గా ఒక ఫ్యూ పాయింట్స్ మర్చిపోయినా ఇక్కడ మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. సో ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. పర్సనల్గా నేనైతే ఇది ప్రిఫర్ చేసినుండే. మీకు ఇంకొకటి చెప్తా, సేమ్ వే ఇందాక మనం హైయర్ హైస్ చేసుకుంటూ పైకి వెళ్తూ ఉంటే ఎప్పుడైతే ఫిబొనాచి లెవెల్స్ వస్తాయో దాని తర్వాత ఆర్ ఈఎంఐస్ అని చెప్పా కదా, సో సేమ్ స్ట్రక్చర్ మీరు 200 ఈఎంఐని మీరు ఆల్రెడీ అంటే అర్థం చేసుకుని ఇక్కడ చూడండి 50 ఈఎంఐ ఇక్కడ ప్రైస్ ఎక్కడి నుంచి రిజెక్ట్ అయింది, ఈవెన్ పైకి వెళ్తూ ఉంటే ఎలాంటి ఈఎంఐస్ దగ్గర సపోర్ట్ తీసుకుంటూ ఉంది అనేది. సో సేమ్ వే ఇక్కడ కూడా 200 EMA తర్వాత రిజెక్షన్. అండ్ ఇఫ్ యూ గో టు 5 minutes ఇక్కడ అట్లీస్ట్ ఈ 5 minutes తర్వాత ఏం జరిగిందో చూడండి, దాన్ని బట్టి కూడా ట్రేడ్ తీసుకోవచ్చు. ఇలా మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ని ఎక్స్ప్లోర్ చేస్తే మీకు ఈజీ అవుతుంది. అండ్ ఈవెన్ ఇఫ్ యూ గో టు హార్లీ టైం ఫ్రేమ్ 50 EMA రిజెక్షన్. సో ఇంతకు మించి అంటే మల్టీ టైం ఫ్రేమ్లో మనం అబ్జర్వ్ చేయగలిగితే ఇంతకు మించిన వాట్ డు వి కాల్ ప్రైస్ యాక్షన్ ఇంకేం అబ్జర్వ్ చేయగలుగుతాం అంటే ఇంత మంచి బ్యూటిఫుల్ ట్రేడ్ ఉంది ఇక్కడ. దాన్ని ఎలా అంటే అట్లీస్ట్ హార్లీలో ఏం జరుగుతుందో చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హవర్లీలో మనం బేరిషా కాదా ఒకసారి డిసైడ్ చేసుకోవాలి. సో హవర్లీలో మనం బేరిష్ ఉన్నాం, ఇది అనేది ఫ్రైడే రోజు జరిగింది. స్టిల్ హయ్యర్ హైస్ అయితే ఫామ్ అవ్వలేదు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి క్లియర్గా 50 EMA రిజెక్షన్ వచ్చింది. సో బేరిష్ మూవ్ ఉంది. బేరిష్ మూవ్ అవడానికి ఏం కావాలి, 15 minutesలో మన టైం ఫ్రేమ్. సో 15 minutesలో ఏం కావాలి, 200 EMA రిజెక్షన్ ఉంది. దాని తర్వాత మనం అట్లీస్ట్ ఎంట్రీ తీసుకొని ఈ స్టాప్ లాస్తో ఎంట్రీ తీసుకున్నా కూడా సక్సెస్ అనేది. ఓన్లీ థింగ్ ఈజ్ ఇక్కడ కూడా చూడండి 100 EMA రిజెక్షన్ తర్వాత ఎలా రిజెక్ట్ అవుతా ప్రైస్ వచ్చింది అనేది. సో సేమ్ వే ఎవరైనా సరే ఓన్లీ మనం ఎప్పుడైతే మల్టిపుల్ సెటప్స్ని మనం కాన్ఫిడెంట్గా టెస్ట్ చేస్తామో, బ్యాక్ టెస్ట్ చేస్తామో, అప్పుడే మనకి ఛాన్సెస్ అనేవి హైగా ఉంటాయి. అండ్ ఇలా ఇక్కడ నుంచి రివర్సల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏంటి అంటే ఇలాంటి మల్టిపుల్ థింగ్స్ని కంబైన్ చేసి మనం చేయగలుగుతాం. అండ్ అదే టైంలో ఆర్ఎస్ఐ ఏం చేస్తుంది, ఎంఏసిడి ఏం చేస్తుంది, బొలింజర్ బ్యాండ్ చూడండి, ఆర్ మీకు ఇచ్చిమోకు, క్లౌడ్
ఇండికేటర్ ఏం చేస్తుంది, ఇలా మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక ఫేవరెట్ ఇండికేటర్ ఉంటుంది. సో ఆ టైంలో అవి ఏం చేస్తున్నాయి చూడండి. యా, సో అలా చూసి మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఇది క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఎవరైతే ఇక్కడ నుంచి బుల్లిష్ చేసినారో అట్లీస్ట్ 5MA కిందన క్లోజ్ అయిన చాలామంది 5MAని మొమెంటమ్గా చూస్తూ ఉంటారు, బట్ 5MAని స్టాప్ లాస్ తీసుకోవడం కూడా కొందరు చూస్తూ ఉంటారు. సో ఈ ఏరియాలో ట్రయల్ చేసి స్టాప్ లాస్ తీసుకున్నా కూడా దట్స్ ఫైన్, ప్రాఫిట్స్ని ట్రయల్ చేసినా కూడా. యా, సో నెక్స్ట్ సెషన్ చూద్దాం. సో బిఫోర్ దిస్ ఒకసారి క్లియర్గా డేటా ఏం చెప్తుందో కూడా అబ్జర్వ్ చేద్దాం. యా, సో ఇది ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ. అండ్ ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో బేసిక్గా వీళ్ళు బుల్లిష్ ఉన్నారు. అండ్ ఎవరైతే FIIs ఉన్నారో వీళ్ళ ఓపెన్ పొజిషన్స్ అన్నీ చూస్తే బేరిష్ అనిపిస్తుంది. అండ్ ఈవెన్ ప్రొపరేటరీస్ కూడా బేరిష్ ఉంది. జనరల్గా DIs మనం కన్సిడర్ చేయము, బికాజ్ వీళ్ళు డెరివేటివ్ మార్కెట్లో యాక్టివ్గా ఉండకూడదు. సో నెక్స్ట్ థింగ్ ఈజ్ వీళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్ని బట్టి వీళ్ళంతా ఎలా బిల్డ్ అయినారో చూద్దాం. సో క్లయింట్స్ వాళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్ని చూసినా వీళ్ళని కంబైన్డ్ స్ట్రాటజీ అనలేం, బికాజ్ వీళ్ళంతా ఇండివిజువల్ ట్రేడర్స్, ఒకరికొకరికి సంబంధం ఉండదు కాబట్టి. సో ఓవరాల్గా వీళ్ళ పొజిషన్స్ అన్నీ చూస్తే నిజంగానే బుల్లిషే ఉన్నాయి. అండ్ ఇలా మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ ఇందులో బుల్లిషే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఎవరైతే FIIs ఉన్నారో బేసిక్గా నేను ఎస్టర్డే కూడా మెన్షన్ చేసిన, ఎప్పుడైతే వీకెండ్ వస్తుందో, వీకెండ్ కానీ మధ్యలో హాలిడేస్ వస్తున్నాయో, ఈ ట్యూస్డేకి ఎక్స్పైరీ షిఫ్ట్ అయ్యాక పొజిషన్స్ ఎందుకు ఎక్కువగా వాట్ డు వి కాల్ ర్యాపిడ్గా బిల్డ్ చేసి అయితే ఓపెన్గా పెట్టట్లేదు. మేజర్ పోర్షన్ అంటే ఒక 80-85% ఆఫ్ దేర్ పొజిషన్స్ అన్నీ కూడా హెడ్జ్ చేసి ఉంటున్నాయి అనమాట. సో వీళ్ళు మండేలో పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, బట్ స్టిల్ వీళ్ళు కూడా అంటే వీళ్ళు ఎక్కువగా బ్లఫ్ చేస్తూ ఉంటారు వీళ్ళ పొజిషన్స్తో. సో వీళ్ళ పొజిషన్స్ని అబ్జర్వ్ చేసినట్టయితే స్లైట్గా ఒక బుల్లిష్ పొజిషన్స్ని అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు. అండ్ ప్రొపరేటరీస్, సో వెన్ ఇట్ కమ్స్ టు ప్రొపరేటరీస్ బేసిక్గా మనం ఎక్కువగా వీళ్ళని ట్రస్ట్ చేస్తూ ఉంటాం. అండ్ వీళ్ళ పొజిషన్స్ ఎలా ఉన్నాయి అంటే, సో ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉన్నారో వీళ్ళకి క్వైట్ ఆపోజిట్ ఉన్నాయి. బట్ వీళ్ళది స్విచ్ అయ్యేంత స్మాల్ క్వాంటిటీ ఉంది కాబట్టి నీ నాట్ టు బి వర్రీడ్ అనమాట. ఆర్ ఎవరైతే FIIs ఉన్నారో వీళ్ళకి మల్టిపుల్ సెగ్మెంట్స్లో వీళ్ళు హెడ్జ్ చేస్తూ ఉంటారు కనపడకుండా. ఈవెన్ ఈక్విటీలో తీసుకొని ఫ్యూచర్స్లో హెడ్జ్ చేయడం, ఆర్ ఈవెన్ స్టాక్ ఆప్షన్స్లో కూడా హెడ్జ్ చేయడం అలా చేస్తూ ఉంటారు కాబట్టి. సో మనం ఎక్కువగా ఫాలో అయ్యేది ప్రొపరేటరీస్ బేరిష్ ఉన్నారు, బట్ స్టిల్ సో వీళ్ళ లెవెల్స్ అండ్ ఇంటెన్సిటీ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి కీ టేక్ అవేస్ ఏంటి అంటే, క్లయింట్స్ ఉన్నారు. సో ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో బుల్లిష్ ఉన్నారు, సో వీళ్ళ ట్రేడ్ అసలు చేయకూడదు. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఎవరైతే ప్రొపరేటరీస్ ఉన్నారో వాళ్ళు బేరిష్ ఉన్నారు, బట్ డైరెక్ట్గా బేరిష్ చేయొచ్చా అంటే కాదు. సో అది ఒకసారి డిస్కస్ చేద్దాం ఇప్పుడు. యా, సో సో ఇది అనాలిసిస్ మండే కోసం. అండ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బుల్లిష్ అయితే చేయం. అండ్ హై ప్రాబిలిటీ బేరీ సినారియో ఎలా అంటే, సో ఎవ్రీ టైం మనం ఎంతో కొంత పుల్ బ్యాక్ ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటాం. అది 75-80% ఆఫ్ ద టైం మనకి పుల్ బ్యాక్ ఇస్తూనే ఉంటుంది. ఓన్లీ థింగ్ ఈజ్ ఇఫ్ యూ డిపెండ్ ఆన్ ఇండికేటర్, సో ఇండికేటర్ రిజల్ట్ అనేది అట్లీస్ట్ ఒక 10 to 15 minutes డిలే ఉంటుంది కాబట్టి. సో ఎవరైతే దీనిపైన మంచి ఈ పుల్ బ్యాక్ పైన ఎవరైతే బాగా హోంవర్క్ చేసి ఉంటారో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి సో హై ప్రాబిలిటీ బేరిష్ ట్రేడ్ ఎలా అంటే, సో యా ప్రైస్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఎక్కడైనా అవనివ్వండి, ఇక్కడ నుంచి ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతూ కన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటే ఇలా ఫస్ట్ ఈ లెవెల్ అండ్ ఈ లెవెల్ పైన ఈ లెవెల్ దగ్గరే సస్టైన్ అవుతూ ఉంటే అట్లీస్ట్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు, ఆర్ ప్రాఫిట్స్ని ట్రైల్ చేయొచ్చు. అండ్ ఈవెన్ ఈ లెవెల్ కూడా బ్రేక్ డౌన్ అవుతూ ఉంటే సో ఇదొక లెవెల్గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ దీని కిందికి ప్రైస్ వెళ్తూ ఉంటే అట్లీస్ట్ ఇంకా వీక్ అవుతున్నట్టు ADR కూడా సపోర్ట్ చేయదు కాబట్టి. సో ఇదొక హై ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ ఫర్ మీ. అండ్ నేను ఎవరిని కూడా ఎంకరేజ్ చేయట్లేదు తీసుకోమని చెప్పేసి, మీరు పర్సనల్గా వ్యూ బిల్డ్ చేసుకోండి. అట్లీస్ట్ హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్నాయా హవర్లీ టైమ్ ఫ్రేమ్లో చూడండి. అండ్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ మీకు అట్లీస్ట్ మల్టిపుల్ సోర్సెస్ ఉన్నాయి, ఐ చార్ట్స్ కానివ్వండి, సెన్సిబుల్ కానివ్వండి, స్టాక్ ఎడ్జ్ కానివ్వండి, ఈవెన్ తర్వాత ఆప్స్ట్రా కానివ్వండి, ఎక్కడైనా సరే అట్లీస్ట్ ఈవెన్ NSE నుంచి అయినా సరే మీరు మల్టిపుల్ వేస్లో చెక్ చేయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ అది ఫెయిల్ అవుతుంటే అట్లీస్ట్ మీ ప్రైస్ యాక్షన్ త్రూ చూడండి, ఇండికేటర్స్ త్రూ చూడండి, మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. ఇండికేటర్స్ RSI కావచ్చు, బోలింజర్ బ్యాండ్ కావచ్చు, ఇచిమోకు కావచ్చు. సో ఏదో ఒక సెటప్ త్రూ చూడండి. ఇన్ కేస్ అది ఫెయిల్ అవుతా ఉంటే జస్ట్ డౌ థియరీని ఫాలో అయ్యి మీ వ్యూ బిల్డ్ చేసుకోండి. ఆ వ్యూకి
ఏ ఛానల్లో అయినా సరే ఆ వ్యూ మ్యాచ్ అవుతుందా, ఎందుకు మ్యాచ్ అవుతుంది, మల్టిపుల్స్ ఇప్పుడు మనకు కనపడింది వేరే వాళ్ళకి కనపడితే అది నెక్స్ట్ టైం మీకు యూజ్ అవుతుంది. కాబట్టి అలా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి, అప్పుడు ఎప్పుడు కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. టీకే, సో ఇదొక బేరిష్ హై ప్రాబిలిటీ బేరిష్ ట్రేడ్ ఫర్ మీ. అండ్ ఒక మీడియం ప్రాబిలిటీ ఎలా ఉంటుంది అంటే ప్రైస్ అనేది ఈ లెవెల్ నుంచే గ్యాప్ డౌన్ అవుతూ ఉంటే, ఈ లెవెల్ నుంచే ప్రైస్ కిందికి వస్తూ ఉంటే ఇదొక మీడియం ప్రాబిలిటీ బేరిష్ ట్రేడ్ ఫర్ మీ. అండ్ మీరు అనాలిసిస్ చేయండి, లైఫ్లో ఎప్పుడు కూడా ఎవరిపైన డిపెండ్ అవ్వకూడదు. ఓన్లీ థింగ్ ఈజ్ నాలెడ్జ్ అనేది నేర్చుకోవాలి. అండ్ సో పోను ఇంకా చాలా మంచి కాన్సెప్ట్స్, టాపిక్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటా. సో అట్లీస్ట్ ఈ టాపిక్స్ని మంచి ప్రిపేర్ అవ్వండి, సో దట్ ఫ్యూచర్లో ఎక్స్ప్లెయిన్ చేసేది ఇంకా ఈజీ అవుతాయి. సో ఇదొక మీడియం ప్రాబిలిటీ బేరిష్ ట్రేడ్ ఫర్ మీ. అండ్ ఎగ్జాక్ట్ ఇక్కడే అంటే ఇక్కడే కాదు, అది ఈ లెవెల్లో కూడా జరగవచ్చు. ఓన్లీ థింగ్ ఈజ్ మీడియం ప్రాబిలిటీలో వస్తే 1:2ని క్విక్గా ప్రాఫిట్స్ని బుక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయొచ్చు. ఓన్లీ థింగ్ ఈజ్ లైవ్లో డేటా సపోర్ట్ చేస్తే అట్లీస్ట్ దాన్ని కూడా ట్రయల్ చేయొచ్చు. అండ్ అవాయిడబుల్ సినారియో బేరీ సైడ్ ఏంటి అంటే డైరెక్ట్ ప్రైస్ ఈ ఏరియాలో గ్యాప్ డౌన్ అయిపోయి ఇక్కడ నుంచే మళ్ళీ కిందికి వెళ్తూ ఉంటే ఈవెన్ ఓఐ సపోర్ట్ చేసినా కూడా పర్సనల్గా నేను అంత రిస్క్ చేయకపోవచ్చు, బికాజ్ ఆల్రెడీ మంచి పాయింట్స్ని క్యాప్చర్ చేసినప్పుడు ఇంత రిస్క్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటి అనేది ఆ రోజు మనం అట్లీస్ట్ ఆ పొజిషన్ సైజింగ్ని బట్టి కూడా చెప్పొచ్చు. ఆర్ ఈవెన్ మళ్ళీ క్విక్గా ప్రాఫిట్స్ బుక్ చేసుకొని పైకి వెళ్ళినా కూడా ఈవెన్ రివర్సల్స్ వచ్చినా కూడా ఆశ్చర్యం ఏం లేదు. అందుకోసం ఏంటి అంటే ఈ ఏరియాలో జోన్ కిందకి ట్రేడ్ అవుతూ ఉంటే మాత్రం దీన్ని అవాయిడబుల్ సినారియో ఫర్ మీ. నేను మిమ్మల్ని అవాయిడ్ చేయమని చెప్పట్లేదు, ఓన్లీ థింగ్ ఈజ్ మీరు కన్ఫర్మ్ చేసుకోండి. అండ్ ఎందుకు నేను దీన్ని ఎక్కువగా హై ప్రాబిలిటీగా కన్సిడర్ చేస్తా అంటే స్టిల్ మీరు చూడండి. అండ్ మీకు ఇంకొక విషయం చెప్పాలి. సో ఇంతకుముందు బ్రేక్అవుట్ అందరికీ తెలుసు కదా, ఎస్ అందరికీ తెలుసు బ్రేక్అవుట్. ఆ బ్రేక్అవుట్ తర్వాత ఏం జరిగింది, ఎంత దూరం వెళ్ళింది, బట్ దాని తర్వాత ఏం జరిగింది మళ్ళీ. సో ఇదే అనమాట, మనం ఏం చేస్తున్నామో ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్కి తెలియదా. సో తెలుసు కదా. సో ఎండ్ ఆఫ్ ద డే మనం ఫెయిల్ అయ్యేదాకా వాళ్ళు వెయిట్ చేస్తారు, ఆర్ ఈవెన్ మనం లాస్ బుక్ చేసేలాగా ప్రిపేర్ చేస్తారు మైండ్ సెట్ని వాళ్ళ పొజిషన్ సైజింగ్స్తో. సో మనం ఎవ్వరం కూడా కనెక్టెడ్ లేము కాబట్టి అది ఇబ్బంది. ఇఫ్ యూఆర్ కనెక్టెడ్ వాళ్ళు కూడా స్టాప్ లాస్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో వాళ్ళు ఏం చేస్తున్నారో ట్రాక్ చేసి వాళ్ళకి అలైన్ అయినడం వల్ల మనకి హెడేక్ అనేది ఉండదు. ఇది మీరు ప్రాపర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో బేరిష్ ఎందుకు అంటే ఇది ఒక బేరిష్గా నేను కన్సిడర్ చేస్తూ ఉంటా పర్సనల్గా. ఇది గ్యాప్ డౌన్ అయినప్పుడు మీకు ఏ లెవెల్ వరకు వెళ్తుంది ఏంటి అనేది కూడా క్లియర్గా తెలుసు. అండ్ ఇది డబుల్ టాప్గా కన్సిడర్ చేయొచ్చా అంటే స్టిల్ అది డబుల్ టాప్లో అయితే లేదు. పర్సనల్గా డబుల్ టాప్ ఫామ్ అవ్వాలంటే కింద నుంచి ఒక సిగ్నిఫికెంట్ మూవ్ అయితే ఉండాలి పై సైడ్. అంటే ఒక అప్ ట్రెండ్లోంచి డబుల్ టాప్ ఫామ్ అయ్యి అక్కడ డైవర్జెన్సెస్ వస్తూ ఉంటే దాన్ని కన్సిడర్ చేయొచ్చు. దీని అయితే పర్సనల్గా నేను చేయను. అండ్ సింపుల్ డౌ థియరీతోనే దీన్ని క్రాక్ చేయొచ్చు అనమాట. ఇన్ కేస్ అప్ ట్రెండ్ వెళ్తూ ఉంటే ఎలా తీసుకోవచ్చు అంటే సో ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ వేసి చూడండి, దాన్ని బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ దానిపైన రీటెస్ట్ అయితే అప్పుడు ట్రెండ్ చేంజ్ అయినట్టుగా కన్సిడర్ చేయొచ్చు. బట్ సో నేను ఇంకా డీటెయిల్స్ చెప్తా, దానికంటే ముందు ఒకసారి ఈ ప్రాబిలిటీస్ ఫినిష్ చేద్దాం. మండే కోసం ప్రాబిలిటీస్ ఎలా ఉన్నాయి అనేది. అండ్ ఏదైతే హై ప్రాబిలిటీ ఈ ఏరియా నుంచి మీడియం ప్రాబిలిటీ ఈ రేంజ్ డిస్కస్ చేసుకున్నాం బేరిష్ ట్రేడ్. అండ్ బేరిష్లో అవాయిడబుల్ సినారియోస్ ఇవి. అండ్ బుల్లిష్ దీనిపైన క్లోజ్ అయ్యి పైకి వెళ్తూ ఉంటే పర్సనల్గా నేనైతే ట్రేడ్ చేయను, బికాజ్ స్విచ్ అయ్యే ఒకరోజు 2 రోజులు మనం ట్రేడింగ్ వదిలేస్తే పెద్దగా పోయే నష్టమేం లేదు. అన్నెసెసరీగా లాస్ అయ్యే కంటే ట్రేడింగ్ డేస్ తగ్గించుకోవాలి, హై కన్విక్షన్ ఉన్న డేస్లోనే ట్రేడ్ చేయాలి, ఆ రోజు పర్ఫెక్ట్గా ట్రేడ్ చేయడానికి ట్రై చేయాలి. సో ఇది పర్సనల్గా నేను మీకు చెప్పాలనుకున్నది, నేను చేసేది కూడా. సో ఈ ఏరియా నుంచి చూడండి, ఈ ఏరియా నుంచి ఆర్ ఇక్కడే ప్రైస్ క్లోజ్ అయి పైకి వెళ్తూ ఉంటే ఈవెన్ నేను ఎస్టర్డే ఏదైతే ఫ్రైడే జరిగిందో అలాంటి సినారియో కోసమే చూస్తూ ఉంటా. ఇక్కడ నుంచి కన్ఫర్మేషన్ తీసుకొని పైకి వెళ్తూ ఉంటే అప్పుడు ఓఐ సపోర్ట్ చేస్తూ ఉంటే అప్పుడు థింక్ చేయొచ్చు. బట్ స్టిల్ ఇదైతే అవాయిడబుల్ సినారియో. అండ్ ఎవరైతే నిజంగా చేయాలనుకుంటారో వాళ్ళ క్యాపిటల్కి ఇబ్బంది లేకుండా 10 to 20% ఆఫ్ దేర్ రెగ్యులర్ క్వాంటిటీ ఎవరైతే ఒక ట్రెండ్లు లాట్లు చేసే వాళ్ళు ఉంటారో లైట్ తీసుకోవచ్చు. ఈవెన్ ట్రెండ్ స్విచ్ అయ్యేటప్పుడు ఏంటి అంటే ఒక రోజు మనకి ఒక కైండ్ ఆఫ్ ఇది వస్తుంది. సో ఆ రోజు వదిలేసినా కూడా హెడేక్ ఏం కాదు, ఇందాక మెన్షన్ చేసినట్టే. సో ఇది ఈవెన్ గ్యాప్ అప్ అయి పైకి వెళ్తా ఉన్నా కూడా అది ఎక్కడి వరకు వెళ్తుంది అనేది ఒక క్లియర్ స్ట్రక్చర్ అనేది ఉండదు కాబట్టి సో దాన్ని పర్సనల్గా నేనైతే అవాయిడ్ చేస్తా. సో మీరు మీ క్యాపిటల్ ఇబ్బంది పడకుండా ఎలా ట్రేడ్స్ తీసుకోగలుగుతారు ఏంటి అనేది దానిపైన హోంవర్క్ చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్
సో ఒక హయ్యర్ టైం ఫ్రేమ్లో ప్రైస్ని మీరు ఎప్పుడైనా సరే ఒక వ్యూని బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి, మార్కెట్ బేరిష్ ఉందా బుల్లిష్ ఉందా అనడానికి. సో అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనం ట్రెండ్ లైన్ డ్రా చేసి చూసుకుంటే మీకు ఇప్పటికే తెలిసి ఉండాలి, ఇది ఒక మంచి బ్రేక్ డౌన్ తర్వాత ఒక సైడ్ వేస్ రేంజ్లో అయితే ఉంది మార్కెట్. అండ్ డౌన్ సైడ్ వెళ్ళేటప్పుడు ట్రయాంగిల్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఆర్ డౌన్ సైడ్ వెళ్ళేటప్పుడు ఇన్వర్ట్ అంటే బేసిక్గా ఫ్లాగ్ అండ్ పోల్ టైప్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఎలా ఫామ్ అవుతాయి అవి అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇన్ కేస్ ఇక్కడే సపోర్ట్ తీసుకున్నట్టు అనిపిస్తుందా మీకు, అది కూడా అబ్జర్వ్ చేయండి. ఈవెన్ సపోర్ట్ తీసుకుంటే ఈ లెవెల్లో తీసుకుంటుందా. ప్రతిదీ నేను చెప్పడం కాదు, నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లోనే డిస్కస్ చేసిన. బట్ ఒకసారి మీరు మీ హోంవర్క్ చేయండి. అట్లీస్ట్ నేను ఇంకో వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటే సపోర్ట్ తీసుకుంటే ఏ లెవెల్లో సపోర్ట్ తీసుకుంటుంది, ఆర్ ఆల్రెడీ ఇది సపోర్ట్ తీసుకుందా. సో ఇలాంటి కాన్సెప్ట్స్ని ఒక్కసారి మీ ఫైన్ ట్యూన్ చేసుకోండి. మీకు నిజంగా అర్థమవుతూ ఉంటే మీరు చేంజ్ అవుతున్నట్టు, మీ సైకాలజీలో కూడా చేంజ్ వస్తున్నట్టు, అండ్ ప్రైస్ యాక్షన్ థింగ్స్ని కూడా అర్థమవుతున్నట్టు అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరైతే ఈ ప్రైస్ యాక్షన్ బెస్టా, డిమాండ్ అండ్ సప్లై బెస్టా, ఆర్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్ బెస్టా అంటే ఎండ్ ఆఫ్ ద డే నేను అన్నిటికంటే డేటా ఇంపార్టెంట్ అనే చెప్తాను. బికాజ్ మీకు అట్లీస్ట్ నెక్స్ట్ డే మీ వ్యూతో పాటు అలైన్ ఉండేది డేటా. అండ్ స్మార్ట్ మనీ అయినా డిమాండ్ అండ్ సప్లై అయినా ఏదైనా సరే ఎండ్ ఆఫ్ ద డే డేటాతో బిల్డ్ అయినాకనే దాన్ని చూపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈవెన్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అయినా సరే అవి ఫామ్ అయ్యాకే వస్తుంది. సో ఈవెన్ మీరు డిమాండ్ అండ్ సప్లై నేర్చుకున్న ఎండ్ ఆఫ్ ద డే మీరు ఇది ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీని మీరు క్రాక్ చేయొచ్చు. ఈవెన్ చార్ట్ ప్యాటర్న్స్తో కూడా ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీని క్రాక్ చేయొచ్చు. ఈవెన్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్తో కూడా ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీని క్రాక్ చేయొచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మీకు ఏది జెల్ అవుతుంది. ఇప్పుడు చాలా అంటే బేసిక్గా మనకి టెన్త్లో సైన్స్ అంటే ఒకలా ఉంటుంది. బట్ మన హయ్యర్ ఎడ్యుకేషన్స్కి వెళ్తూ ఉంటాయని సైన్స్లోనే మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి మనకి, అంటే పార్టిషన్స్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈవెన్ కెమిస్ట్రీ అయినా ఫిజిక్స్ అయినా ఈవెన్ అందులో కూడా మళ్ళీ ఇన్డెప్త్ నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి ఉంటుంది. సో ఇందులో మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ బాగా అర్థమయ్యాయా, వాటినే యూజ్ చేసుకుని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఈవెన్ డిమాండ్ అండ్ సప్లై ఎక్కువ మీకు ఫోకస్డ్గా మీ మైండ్ సెట్కి యూజ్ అయిందా, సో దాన్ని ట్రై చేయండి, ఆ వేలో చూడండి. ఆర్ ఈవెన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ డ్రా చేసుకొని ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ మీకు యూజ్ అవుతున్నాయా, ఇందులోనే ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఎప్పుడైనా సరే మీకు ఒక కాన్సెప్ట్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఒక సైకిల్ని మాత్రం చూడండి. అంటే అట్లీస్ట్ అప్ ట్రెండ్, సైడ్ వేస్ అండ్ డౌన్ ట్రెండ్, ఈ మూడింటిని చూడండి. ఈ మూడిట్లో ఎలాంటి ప్యాటర్న్స్ వస్తున్నాయి, మీరు ఎక్కడ రిలాక్స్గా ట్రేడ్ చేయగలుగుతారు, డౌన్ ట్రెండ్లోనా అప్ ట్రెండ్లోనా, లేదంటే ఏదన్నా సెటప్ని ఐడెంటిఫై చేసుకోగలిగారా వేరే ఇండికేటర్ని వాడి. సో అలా మీరు ట్రై చేయండి, మీకు చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే డిమాండ్ అండ్ సప్లై అయినా మళ్ళీ చెప్తా ఉన్నా, ఇలాంటి కాన్సెప్ట్స్ ఏ వచ్చినా కూడా అవన్నీ సిమిలరే ఉంటాయి. ఓన్లీ థింగ్ ఈజ్ న్యూ బాటిల్లో పోసి టాపిక్ని అర్థం చేపించే వేనే అది. సో అలా ట్రీట్ చేయండి, మీకు హెడేక్ ఉండదు. అండ్ దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలా, దానికి ఎక్కువ అని కాదు, అట్లీస్ట్ అవేవి ఫాలో అవుతూనే డేటాకి కొంచెం అడిషనల్ కన్విక్షన్ కోసం డేటాని రీడ్ చేయడం స్టార్ట్ చేయండి. బాగా హోంవర్క్ చేయండి, బ్యాక్ టెస్ట్ చేయండి. అట్లీస్ట్ మీకు ఎక్కడైనా చూడండి, ఎక్కడ కోర్స్ జాయిన్ అవ్వాల్సిన పని లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ మీకు టైం డిలే అయ్యి మీకు కన్విక్షన్ రాకుంటుంటేనే అప్పుడు జాయిన్ అవ్వండి. సో దట్ అప్పుడు ఏమవుతుంది అంటే మీకు 2 years 3 years 6 months పట్టేది ఈజీగా 1-2 monthsలోనే మీకు అన్ని ప్లాటర్ లాగా ముందుంటాయి కాబట్టి. సో అలా అనమాట. సో మీకు నిజంగా ఓన్గా కష్టపడే ఇది ఉంటే అట్లీస్ట్ 60-70% మెటీరియల్ మీకు యూట్యూబ్లో దొరుకుతుంది. దాని తర్వాత కన్విక్షన్ కోసం మీరు బాగా హోంవర్క్ చేయాల్సి ఉంటుంది, బ్యాక్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో యా ఇది. అండ్ ఇన్ కేస్ నేను ఏమైనా టాపిక్స్ మిస్ అయినా ఆర్ మెసేజ్ అయితే చేయండి. ఈవెన్ యూట్యూబ్లో కమెంట్ చేయడం ఇష్టం లేకపోతే పర్సనల్గా మెసేజ్ చేయండి. సో దట్ నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇన్ కేస్ మీకు ఏదైనా యూజ్ అవుతున్నా కూడా మెసేజ్ చేయడానికి ట్రై చేయండి, వేరే వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. సో ఎక్కడి నుంచి తీసుకోవాలనేది, అండ్ మీకు ట్రేడింగ్ ఎన్ని ఇయర్స్కి ఒక ప్రాపర్గా అర్థమైందో మెసేజ్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ వేరే వాళ్ళు కూడా ఏంటి అంటే అట్లీస్ట్ 3 monthsలో నాకు ట్రేడింగ్ అంతా వచ్చేయాలి, 6 monthsలో వచ్చేయాలనుకుంటారు. అలా కాదు. అది కూడా సేమ్ మనకి ఒక గ్రాడ్యుయేషన్ లానే ఎన్ని ఇయర్స్ బట్ 3 years 4 years it takes టైం అనమాట. ఎవరైతే ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ ఉన్నారో ప్రాపర్గా 20% 30% ఇలా కాదు, మనం జనరల్గా ఒక నిష్ అంటే లీస్ట్ ఎక్స్పెక్టేషన్స్తో ఉండాలి అనే
ఎక్స్పెక్టేషన్స్తో ఉండాలని నేర్చుకునే వాళ్ళు ప్రొఫెషనల్గా కన్వర్ట్ అవుతున్నట్టు అనమాట. సో అట్లీస్ట్ ఆ మెసేజ్ చూస్తే మీకు కూడా తెలుస్తూ ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని రండి. అండ్ హంగులు ఆర్భాటాలు సో అలా కాదు, ఎఫర్ట్స్ పెట్టండి, మీకు ఈజీగా అర్థమవుతూ ఉంటుంది అనమాట. అండ్ యా, దట్స్ ఆల్ ఫర్ టుమారో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై, టేక్ కేర్.